ఈరోజు దేవుని వాక్యం. నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. దేవుడు వాక్యం సెలవిస్తుంది, తండ్రి మాట వినమంటున్నాడు, తల్లి మాట వినమంటున్నాడు. చాలామంది పిల్లలు ఉంటారు, తండ్రి మాటను లెక్క చేయరు. తండ్రి ఏమి చేసినా సరే పట్టించుకోరు. వారిని పెంచింది, చిన్నప్పటి నుంచి పనిచేసి వాళ్ళను చాలా చదివించింది తండ్రే కదా. అవన్నీ వారికి జ్ఞాపకం రాదు, ఎందుకంటే లోకంలో పడిపోతారు, లోకమాయలో పడిపోతుంటారు. కానీ తల్లిని మాత్రం కూడా లెక్క చేస్తూ ఉండరు. చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి ప్రతిరోజు వాళ్ళకి అన్ని భోజనం సిద్ధపరిచి స్కూలుకు రెడీ చేసి పంపించి ఇంత పెద్ద చదువులు చదివిస్తే తల్లిని కూడా లెక్క చేయరు పెద్దయినాక. కానీ అలా ఉంటే వారికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెందాలి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తల్లి తండ్రి లేకపోయినా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. దయచేసి ఈ వాక్యం వినైనా ఎందరైతే ఇలాంటి జీవితం జీవిస్తున్నారో వారు సరి చేసుకుంటే మంచిది. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. చాలామంది చదువు రాని వాళ్ళు ఉంటారు, చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు. అలాగే చాలామంది వాక్యం చూసి కూడా మౌనంగా ఉండిపోతుంటారు. అలాంటి వారి కొరకు ఈ వీడియో సిద్ధపరుస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.